అబ్బాయిలు మీరు పెళ్లి చూపులకు వెళ్తున్నారా? అయితే ఒక విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఒక క్వెషన్ అయితే అమ్మాయిని తప్పనిసరిగా అడగాలి. అదే క్వెషన్ అంటే మీరు ఎవరినైనా ప్రేమించారా? ఈ క్వెషన్ అనేది తప్పకుండా అడగాలి. లేకుంటే మీ ప్రాణాలకే ముప్పు. అది ఎలాగంటారా? తాజాగా ఒక ఘటన సంబంధించి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దేశవ్యాప్తంగా కూడా ఈ ఘటన సంచలనం సృష్టించింది. మనం చూసుకున్నట్లయితే సోనమ్ అనే అమ్మాయికి, అలాగే రాజా రఘువంశీకి వీళ్ళిద్దరు కూడా ఇండోర్‌కు అంటే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందినవారు. వీరిద్దరికీ మే 11న వివాహం జరగ్గా మే 20వ తేదీన వీరిద్దరు కలిసి హనీమూన్‌కి వెళ్లారు. మేఘాలయకు అయితే హనీమూన్‌కి వెళ్లారు. మే 23 నుంచైతే రాజా రఘువంశీ కనిపించకుండా పోయారు. ఈ నేపథ్యంలోనే పోలీసులైతే కేసు నమోదు చేసుకొని విచారించారు. అయితే మే 27వ తేదీన అయితే రాజా రఘువంశీ మృతదేహం అయితే ఒక లోయలో కనిపించినట్లయితే పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అసలు ఏం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులైతే కూలంకషంగా విచారణ చేపట్టారు. అయితే సోనమే ఈ హత్య చేయించిందని చెప్పేసి కూడా ఫైనల్‌గా పోలీసులు నిర్ధారించారు. సోనమ్ అలాగే ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా ఇద్దరు కలిసి ముగ్గురికి సుపారీ ఇచ్చి దాదాపు 20 లక్షల సుపారీ ఇచ్చి భర్తను సోనమ్ హత్య చేయించిందని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. మనం చూసుకున్నట్లయితే సోనమ్ పెళ్లికి ముందే రాజ్ కుష్వాహాను ప్రేమించింది. ఈ విషయాన్ని ఇంట్లో కూడా చెప్పింది. కానీ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో సోనమ్ తప్పనిసరై రాజా రఘువంశీని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత కాపురం చేయాల్సింది పోయి ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ ప్రకారమే తన భర్తనైతే హత్య చేయించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది. మనం చూసుకున్నట్లయితే రాజా రఘువంశీని ముగ్గురు వ్యక్తులైతే మేఘాలయలో అయితే హత్య చేసినట్టయితే పోలీసులు గుర్తించారు. ముందుగా ప్లాన్ ప్రకారం అయితే సోనమ్ తన భర్తను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళింది. ఆ తర్వాత ముగ్గురు నిందితులకు కూడా సోనమ్ ఫోన్ ద్వారా సమాచారం అందివ్వగా అక్కడికి వచ్చిన నిందితులైతే రాజా రఘువంశీని అయితే పదునైన ఆయుధంతో అయితే నెత్తి మీద బాధి అయితే హత్య చేసినట్లయితే గుర్తించారు. అనంతరం ఈ నలుగురు కాస్త మృతదేహాన్ని ఒక లోయలో పడేశారు. ఆ తర్వాత సోనమ్ ఉత్తరప్రదేశ్ వెళ్ళింది. ఆ తర్వాత తనెవరో కిడ్నాప్ చేసి ఉత్తరప్రదేశ్‌లో వదిలేశారని చెప్పేసి కూడా పోలీసులకు చెప్పడం జరిగింది. అయితే పోలీసులు మాత్రం సోనమ్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా అయితే విచారణ చేపట్టగా ముఖ్యంగా సోనమ్ ఈ రాజ్ కుష్వాహా అలాగే నిందితులతో ఆమె ఫోన్ మాట్లాడినట్లయితే గుర్తించారు. దీంతో పోలీసులు సోనమ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా తామే పథకం ప్రకారం 20 లక్షలు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లయితే ఒప్పుకున్నారు. ముందుగా సోనమ్ ఏం చెప్పారంటే తాను రాజ్ కుష్వాహాను ప్రేమించాను. అయినప్పటికీ కూడా తన కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో రాజా రఘువంశీని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత నేను రాజ్ కుష్వాహా కలిసి ప్లాన్ ప్రకారం రాజా రఘువంశీని మేఘాలయ తీసుకెళ్ళి అక్కడ హత్య చేసినట్లయితే సోనమ్ ఒప్పుకుంది. సో ఈ ఘటనలో మనం ఏం అర్థం చేసుకోవాలంటే ముందుగా పెళ్లి చూపులకు వెళ్ళినట్లయితే పెళ్లి కూతురు ముందుగా ఏ క్వెషన్ అడగాలంటే మీరు ఎవరినైనా ప్రేమించారా? ప్రేమించి ఉంటే చెప్పండి. లేకపోతే ఏంటంటే ఈ ఘటనలో కాగానే మన ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో అయితే మీమ్స్ నడుస్తున్నాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. Subscribe to One India and never miss an update.